బ్యాక్ ఎండ్ ప్యానల్ అనమాట. ఈ బ్యాక్ ఎండ్ ప్యానల్ వచ్చేసి మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అనమాట. అడ్మిన్ డాష్ బోర్డు ఇట్లా అన్నీ ఉంటాయి. అడ్మిన్ డాష్ బోర్డు హోము క్లిక్ చేసాం అనుకోండి. ఓకే ఓకే ఇక్కడ మీకు స్టోర్ మేనేజ్మెంట్, ఓపెన్, ట్రాన్సాక్షన్స్, వెండర్స్, ఎక్స్పెన్సెస్, వెండర్ రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మీరు పర్చేస్ ఎంటర్ చేసినవి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే ఎప్పుడెప్పుడు ఎంటర్ చేసుకోనేది మొత్తం జిఆర్ అండి. ఇట్లా జిఆర్ అని చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఇక్కడ మీకు వచ్చేసి ప్రొడక్ట్స్, మీకు ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్సెల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఇట్లా మనం బల్క్ అప్లోడ్ చేసుకోవాలంటే చూస్ ఫైల్ చేసుకుంటాం. ఒక ఫార్మాట్ ఉంటుంది, స్పెసిఫిక్ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే మన కస్టమర్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే మన కస్టమర్ డేటాబేస్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే అండ్ సేమ్ టైము మనకి రిపోర్ట్స్ ఉంటాయి. రిపోర్ట్స్ వచ్చేసి ఇక్కడ సేల్స్, ఇన్వెంటరీ, సేల్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు మల్టిపుల్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. ఓకే ఇవన్నీ రిపోర్ట్సే. ఓకే అట్ ద సేమ్ టైం మీకు రిపోర్ట్స్ వచ్చేసి ఇన్వెంటరీ రిపోర్ట్స్, మీకు స్టాక్ ఎంత ఉంది, స్టాక్ ఎంత పోయింది మొత్తం ఉంటుంది. స్టాక్ రిపోర్ట్ మీరు ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఓకే ఇక్కడ ఇంకా మీ ఇక్కడ వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్ ప్యాన్, మీ కస్టమర్స్ కనుక ఎస్ఎంఎస్ వాట్సాప్ ఎస్ఎంఎస్ రీఛార్జ్, వాట్సాప్ రీఛార్జ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు ప్రొడక్ట్స్ మాస్టర్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మెయిన్ ఇదే అండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే 3 ఇంచ్ ఇక్కడ ఇది చూసారా మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫార్మాట్. ఇటు చూస్తే కనుక మీకు ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి. ఇట్లా మనకి ఎంత క్వాంటిటీ వచ్చినది ఎంటర్ చేసుకుంటే అది పీడిఎఫ్ యాస్టీస్ వచ్చేస్తుంది. ఓకే అండ్ సేమ్ టైం మీకు ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్లో కూడా సింక్ మెనూని కొట్టేశారంటే మీకు ఆటోమేటిక్గా డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.